నేడు ఎంపీగా అప్పలనాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. టీడీపీ తరపున మొదటిసారి ఎంపీగా అప్పలనాయుడు గెలుపొందారు. పార్టీ గుర్తైన సైకిల్ పై మొదటిసారి పార్లమెంటుకు వెళ్లనున్నారు అప్పలనాయుడు. 42 సంవత్సరాల చరిత్ర గల టీడీపీకి చంద్రబాబు ఆధ్వర్యంలో పునర్వైభవం వచ్చిందంటున్న ఎంపీ అప్పలనాయుడుతో మా ప్రతినిధి శిరీష్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. 18వ పార్లమెంటు సమావేశాలు మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీతో సహా కేంద్ర మంత్రులు, సహాయ మంత్రులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అక్షర క్రమంలో అండమాన్ నికోబార్ దీవుల తర్వాత ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఈ ఎంపీల ప్రమాణ స్వీకారానికి విజయనగరం ఎంపీ అప్పలనాయుడు గారు వినూత్న రీతిలో తెలుగుదనం ఉట్టిపడేలాగా పంచకట్టుతో పార్లమెంటుకి సైకిల్పై వెళ్ళనున్నారు. ప్రస్తుతం మనతో ఆయన ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి ఈరోజు ఈ విధంగా వినూత్నంగా మీరు పార్లమెంట్కి వెళ్ళాలని చెప్పి నిర్ణయించడం? మొదటిసారి పార్లమెంట్లో అడుగుపెట్టబోతున్నారు. సో ఏంటి మీ ప్లాన్స్? తెలుగు వాళ్ళని, తెలుగు వారి కోసం తెలియాలి, తెలుగుతనాన్ని, తెలుగు ఉందాతనాన్ని, తెలుగు భాషని, తెలుగు నడవడికని, తెలుగు సంస్కృతిని తెలియాలి అనే ఒక ఆలోచనతో ఈరోజు మేము మా తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్ గుర్తు ఆ సైకిల్తో వెళ్తున్నాం. ఈరోజు ఒక రైతు బిడ్డగా ఒక అవకాశం వచ్చింది. అలాగే ఈరోజు ఒక రైతు బిడ్డగా ప్రజావాణిని ఆ పార్లమెంట్లో మాట్లాడడానికి అవకాశం వచ్చిన చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారికి ప్రత్యేకమైన మీ ద్వారా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఒక అవకాశం, ఎందుకంటే పార్లమెంట్ సభ్యుడు అంటే పారిశ్రామికవేత్తల దృష్టి సారించే సమయంలో మాకు ఒక అవకాశం ఇచ్చి, ఒక గ్రామీణ ప్రాంతం చెందిన రైతు బిడ్డగా నాకు అవకాశం కల్పించి ఈరోజు నాకు అవకాశం కల్పించారు. అందుకు ఈరోజు సైకిల్తో వెళ్ళి ప్రమాణ స్వీకారం చేయాలనుకుంటున్నాను. పార్లమెంట్ వరకు వెళ్ళి సాదాసీదా జీవితం గడిపే మీరు ఒక జర్నలిస్ట్ కెరియర్ నుంచి ఎంపీ స్థాయికి ఎదిగారు. సో ఇటు జర్నలిస్టు సమస్యలు కానీ, లేకపోతే పేద వర్గాల సమస్యలు కానీ, విజయనగరం ప్రజల సమస్యలు కానీ, ఏ విధంగా మీరు వాటికి కృషి చేయబోతున్నారు? వాటిని తీసేయండి. అదృష్టం ఏంటంటే అలము పట్టుకున్నాం, కలం పట్టుకున్నా. ఒక రైతు బిడ్డగా, ఒక జర్నలిస్ట్గా ఒక అవకాశం వచ్చినప్పుడు చాలా అదృష్టం అనిపిస్తుంది. ఎందుకంటే రైతుగా కష్టాలు తెలుసు, ఒక రిపోర్టర్గా ప్రజల కష్టాలు తెలుసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ రెండు రావడం అరుదుగా ఉంటుంది. ఎందుకంటే చాలామందికి రాకపోవచ్చు. ఒక రైతుగా రావచ్చు, లేకపోతే ఒక జర్నలిస్ట్గా రావచ్చు. బేసిక్గా వ్యవసాయం చేసిన వాడిని అదే సమయంలో జర్నలిస్ట్గా పనిచేసిన వాడికి ఇలాంటి అవకాశం రావడం అరుదుగా ఉంటుంది. దేవుడు నాకు అవకాశం ఇవ్వడం, మా ప్రజల అవకాశం ఇవ్వడం, మా పార్టీ ప్రతినిధులు మాకు అవకాశం ఇవ్వడం ఒక అదృష్టంగా భావించుకొని ఈ రెండుని బ్యారేజ్ చేసుకొని జర్నలిస్టులు ఈరోజు గ్రామీణ ప్రాంతంలో లేకపోతే నగరంలో పనిచేస్తున్న గ్రామీణ ప్రాంతం జర్నలిస్టులు పడుతున్న, ఎందుకంటే 24/7 ఈరోజు ఎవరైతే మెడికల్కి కేర్ ఎలాగ ఉంటుందో వారికి ఎలాగ ఉంటుందో అంతకంటే ఎక్కువగా ఈరోజు జర్నలిస్టులు ప్రతి ఒక్కరు కూడా ఆ స్థాయిలో పనిచేస్తున్నారు. ఆ స్థాయిని కూడా నాకు తెలుసు కనుక నేను ఖచ్చితంగా ఆ కష్టాన్ని మా అధినాయకులకి, ప్రధానమంత్రి గారికి, మా మంత్రులకి, కన్సల్ట్ మంత్రులకు కూడా దృష్టి తీసుకెళ్లి పరిష్కారం చేయడానికి కృషి చేస్తాను. విజయనగర ప్రజల యొక్క సమస్యలను ఒక జర్నలిస్ట్గా చూశారు, ఒక పొలిటికల్ లీడర్గా చూశారు. మీ ప్రాధాన్యతలు ఏంటి? విజయనగరం ప్రజల యొక్క తక్షణ అవసరాలు కానీ సమస్యలను తీర్చేందుకు మీరు ఏ ప్రాధాన్యత క్రమాన్ని ఎంచుకున్నారు? మీ ప్రాధాన్యతలు ఏంటి? ఈరోజు రైతు బిడ్డగా ప్రధానంగా మా పార్లమెంట్లో ప్రతి వ్యక్తి రైతు, దాదాపు 70% రైతాంగం. వారి సమస్యలు వాటర్, సాగునీరు, అలాగే సరైన సమయంలో రైతులకి ఎరువులు కానీ, విత్తనాలు కానీ, ఇవన్నీ కూడా ఒక ఇదైతే భూ సంబంధించిన సంరక్షణ. ఎందుకంటే ఏ సమయంలో ఏ పంట ఏ సమయంలో వేయాలి, లేకపోతే ఏ సమయంలో ఎరువు వేయాలి, ఏ సమయంలో నీరు పెట్టాలి, ఒక మేనేజ్మెంట్ పద్ధతులు, దాన్ని ఏమంటారంటే ఆధునిక పద్ధతులు ఏవైతే ప్రజెంట్ చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారో దాన్ని అనుసంధానం చేసుకుంటూ రైతు ప్రయోజనం అయ్యేది. రైతు ఇప్పుడు కూడా రాజుగా ఉండాలి. రైతు బాగుండేటప్పుడు ఈ దేశం బాగుంటుంది, మనం అందరం బాగుంటాం. అందుకు ప్రధాన ప్రయారిటీ రైతు కోసం, రైతు ఆలోచనలు ఏవైతే ఆ విధంగా చేయాలి. మొన్ననే నేను ప్రమాణ స్వీకారం ఏదైతే మోడీ గారు ప్రమాణ స్వీకారం అయ్యాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అయిన తర్వాత నేను కాన్స్టిట్యూన్సీకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ మా అశోక్ గజపతిరాజు గారు ఆశీస్సులతో మేము అక్కడ వరి విత్తనాలు పంపిణీ చేసాం రైతులకి. అంటే మాకు ఉన్న ఆలోచనల్ని తగ్గట్టుగా దాన్ని ప్రయారిటీకి తీసుకుని ఈరోజు మేము చేస్తున్నాం. ఖచ్చితంగా ఫస్ట్ ప్రయారిటీ అగ్రికల్చర్ సంబంధించి రైతాంగానికి. అదే సమయంలో మిగతాది నేను ఒక జర్నలిస్ట్గా ఈరోజు సమాజాన్ని పరిచయం చేసి ఈరోజు ఒక అవకాశం కల్పించారు. వారి సమస్యలు కానీ, కార్మికుడిగా చాలా మందిని చూశాను. ఒక కార్మికుడిగా ఆలోచన ఉన్న కార్మికుడి ఆలోచనలు కానీ అవన్నీ కూడా ప్రయారిటీని తీసుకుని ఖచ్చితంగా కొత్త పరిశ్రమలు రావాలి, ఉన్న పరిశ్రమలు కాపాడాలి, ఉన్న పరిశ్రమలు మూతబడిన పరిశ్రమలు తెరిపించడానికి చర్యలు తీసుకోవాలి. దానికి సంబంధించిన ఆలోచనలు కానీ, లేకపోతే కార్మికులు పనిచేస్తున్న ఈఎస్ ఆసుపత్రులు కానీ, లేకపోతే ప్రజలు ఇబ్బంది పడుతున్న ఆసుపత్రి కానీ, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్కి ప్రయారిటీ ఇవ్వాలి. ఆ రెండు ప్రయారిటీకి ఇచ్చినప్పుడు సొసైటీ బాగుంటుంది అనేది, ఆరోగ్యం, విద్య అనేది ఇంపార్టెంట్. దానికి తగ్గట్టు ఏర్పాట్లు మేము చేసుకుంటున్నాం. సో ఇది మొత్తం మీద కూడా ఒక సామాన్య ప్రజాప్రతినిధి, సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ప్రజాప్రతినిధిగా, జర్నలిస్ట్గా కూడా విజయనగరం ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాను. ప్రాధాన్యత క్రమంలో వ్యవసాయ రంగంతో పాటు
సాగునీరు ఇటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించడంతో పాటుగా విజయనగరంలో నియోజకవర్గ వ్యాప్తిగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం పార్లమెంటు సాక్షిగా కృషి చేస్తానని చెప్పేసి అప్పలనాయుడు చెప్తున్నారు. ఓటు స్టూడియో.